శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జూన్ నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి సుమారుగా 42 రోజుల పాటు అష్టమ స్థానంలోకి కుజగ్రహ సంచారం ప్రారంభమైంది. అది స్వక్షేత్రగతుడు అవడం వల్ల మరి రాబోయే ఈ జూన్ నెలంతా కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం. అంటే ఈ సమయంలో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుంటారు. ఆ కారణం వల్ల అవ్వచ్చు, గతంలో మీరు ప్రామిస్ చేసిన విషయాలు అయితేనేమి, ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉన్నా, అలాగే స్థిరాస్తుల సంబంధించి ఏమైనా లావాదేవీలు మీ కుటుంబ సభ్యుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఉన్నా, ఈ సమయంలో అవి మీకు చాలా ఇబ్బందిని, దానివల్ల మీకు కొంత అపకీర్తిని, ఒక విధంగా అవమానాన్ని కలిగించే అవకాశం ఉన్నది. అలాగే మరి ఏదైనా ప్రమాదకరమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడిపేవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా వృద్ధులైన వాళ్ళు ఈ సమయంలో ఏదైనా మరి రోడ్డు దాటినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే ముఖ్యంగా ఈ మీనరాశి వారికి, కన్యారాశి వారికి కొంతవరకు పెద్దవారైనటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదా అటువంటి వారి బాధ్యత యాక్చువల్గా కన్యారాశి వారు స్వీకరిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర వీళ్ళ సంరక్షణలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ సమయంలో ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి చాలా వరకు అప్రమత్తంగా ఉండండి. సో అలాగే మీకు రాశి యందు కేతు ఉండడం వల్ల చాలా సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళినప్పుడు కూడా కొంతవరకు, అంటే కేతువు కుజుడు కూడా మీ రాశి అయినటువంటి కన్యా రాశి వారికి శత్రుగ్రహాలు. ఆ 2 గ్రహాలు కూడా 3వ స్థానానికి అన్నటువంటి అధిపతులు అవ్వడం వల్ల ఈ 2 పరస్పరం షష్టాష్టకాలు రావడం జరిగింది. ఈ కారణం వల్ల మరి కన్యారాశి వారికి ఏదో ఒక అపవాదు, అపనింద, చికాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, వృత్తిలో కూడా అనుకోకుండా అవమానాలు, ఇబ్బందులు, దగ్గర బంధువులతో విరోధాలు రావచ్చు. సో ఇది విషయంలో మాత్రం కొద్దిగా కేర్ తీసుకోండి. సాధ్యమైనంత వరకు రాజీ ధోరణిలోనే వెళ్ళడం మంచిది. ఇంకా ముఖ్యమైనటువంటి స్థిరాస్తి లావాదేవీలను వాయిదా వేసుకోవడం మంచిది. మరి ఎక్కువగా మీరు విఘ్నేశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని పూజించుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఈ వారం, ఈ నెలంతా కూడా జాగ్రత్తగా దైవారాధనలో గడపండి. వాళ్ళు ఏజ్ని బట్టి, స్థాయిని బట్టి ఉంటుంది. అయితే శని బలం మీకు చాలా బాగుంది. శని జాతకంలో బలంగా ఉన్నప్పుడు, గోచారీత్యా శని బలంగా ఉన్నప్పుడు ధైర్యంగా కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. ఉద్యోగంలో ఎటువంటి ఆటుపాట్లు వచ్చినా, కుటుంబ విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, దగ్గర వాళ్ళు మీకు శత్రువులుగా మారి మీ మీద నిందలు వేస్తున్నా, ఖచ్చితంగా ధైర్యంగా నిలబడి న్యాయం కోసం పోరాడి చివరికి మీదే విజయం అని సాధించే ధైర్యాన్ని శని భగవానుడి ద్వారా మీరు పొందబోతున్నారు. ఇది కూడా మీకు అనుకూలించే అవకాశం. కాబట్టి దీని గురించి ధైర్యంగా ఉండొచ్చు. అయితే గురు దృష్టి మీకు మరి భాగ్యస్థానం నుంచి మీకు గురు దృష్టి మీ మీద పడడం వల్ల ఖచ్చితంగా మీకు దైవ అనుగ్రహం ఈ నెలంతా లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి సమస్యలు వచ్చినప్పుడు కూడా అవి సునాయాసంగా పరిష్కరించే అవకాశం ఉన్నది. ఇక ధన సంబంధించిన విషయాలు పరిశీలిస్తే ధనాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండి వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాల కొరకు, దూరంలో ఉన్నటువంటి బంధువుల కొరకు, అలాగే ఉన్నత విద్య ప్రవేశం కొరకు కానీ, ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు కానీ, అంటే ఏదైనా ఉన్నత విద్య కొరకు ఎక్కువ ధనం వెచ్చించే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాల కొరకు కానీ, విహారయాత్రలు వెళ్ళే ప్రయత్నంలో కూడా కొంత ధనాన్ని ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఒక ఉన్నత విద్యా యోగం అన్నది బుధ శుక్ర రవిల కలయిక భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల
ఈ రాశిలో ఎవరైతే మరి విదేశ విద్య కొరకు అక్కడికి ప్రయత్నం చేసినా, లేదంటే ఏదన్నా ఒక మంచి కళాశాలలో ఏదైనా మెడికల్ లాంటిది కానీ ఐఐటి లాంటి కోర్సుల్లో ప్రవేశాన్ని కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి మీరు అనుకున్న లక్ష్యాన్ని విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలించే అవకాశం ఉండదు. అయితే వృత్తిపరమైన విషయాల్లో మీకు ఈ జూన్ 15వ తారీఖు నుంచి అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా రవి, బుధ, శుక్రగ్రహాలు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాధిపతి, వ్యయాధిపతి కలిసి దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిపరమైనటువంటి మార్పులు కొన్ని రావచ్చు, వృత్తిలో అదనపు బాధ్యతలు రావచ్చు. అంటే రవి దిగ్బలుడై మీకు ఈ జూన్ 14 నుంచి బలవంతుడు అవ్వడం వలన వృత్తిపరమైన సమస్యలని సాల్వ్ చేసుకుంటారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వృత్తిపరంగా మీకు అధికారుల సహకారం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అలాగే మరి ఉన్నత విద్య కొరకు కానీ కుటుంబంలో స్త్రీలకు ముఖ్యంగా ఎవరైతే ఈ కన్యారాశిలో స్త్రీలు అయితే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలతో పాటు ఉన్నత విద్య యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉన్నాయి. వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత చికాకులు ఉండే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు టెంపరీగా వాయిదా వేసుకుంటే మంచిది. ఏదైనా దగ్గరగా సంబంధాలు మిస్ అవ్వడం కానీ వివాహం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహ విషయంలో మాత్రం తొందరపడవద్దు, కొన్నాళ్ళు వెయిట్ చేయండి. మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా ఈ నెలలో మీరు దైవ అనుగ్రహం తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. స్వస్తి. జాతకరీత్యా, గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం. అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో, జపం ద్వారానో, పూజ ద్వారానో వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి, లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాశుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ 6వ తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది. సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో, అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా, ఒక మంచి భార్య ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం, లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం, అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మన ఆయిల్ వాడని వస్తువులు తినడం. ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం. అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ, స్త్రీలతో కలుసుకోవడం కానీ, ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ, ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు. కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఈ జూదం అని, పేకాట అని, వ్యసనం అని, మందని, పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలుసో తెలియకో ఆ తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో
లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5వ తారీఖు మాస శివరాత్రి, ఆ మన్నాడు ఈ జయంతి వస్తుంది కాబట్టి మరి ఈ 2 రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.